ఫ్రెండ్స్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు అంటే మనకి గుర్తొచ్చేది పంచ్ డైలాగ్స్, ప్రాసలు. కానీ ఆయన లైఫ్లో ఎవరికీ తెలియని ఒక బాధాకరమైన సంఘటన ఉంది. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన నెగటివ్ టాక్ చూసి ఆయన తట్టుకోలేకపోయారట. ఇక నేను సినిమాలకు పనికిరానా అని డిప్రెస్ అయిపోయి వాళ్ళ అమ్మగారి ఒడిలో తలపెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశారట. భీమవరం లైబ్రరీ నుండి వచ్చిన ఈ గురూజీ బూతులు లేకుండా కేవలం మంచి మాటలతోనే మనిషిని మార్చగలరు అని ప్రూవ్ చేశారు. రామాయణం, భారతం నుండి ఎన్నో జీవిత పాఠాలు నేర్పించారు. ఆయన టాలెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు నచ్చావు సినిమా. కేవలం 7 కోట్లతో తీస్తే అప్పట్లోనే 18 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వెంకీ, ఆర్తి అగర్వాల్ లవ్ ట్రాక్ ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. అలాంటి గొప్ప రైటర్కి కూడా కెరీర్లో పనికిరానేమో అనే డౌట్ వచ్చింది అంటే సక్సెస్ వెనుక ఎంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. త్రివిక్రమ్ గారి రైటింగ్లో మీకు నచ్చిన సినిమా ఏది? కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.